95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత పట్టాభిరామ్కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపిన పట్టాభి. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ట్రాక్టర్ టైర్ పేలి వ్యక్తి మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మెట్ట భూములు మెరుగుపరిచే అంశంపై ఏక్రిషాట్లో అంతర్జాతీయ సదస్సు. మెట్ట భూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరంలోని ఘర్షణలపై టీడీపీ నేత పట్టాభిరామ్కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ను అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి తదితరులపై గన్నవరం సీఐ కనకారావు ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. పట్టాభి తదితరులు ప్రాణహాని కలిగించేందుకు యత్నించారని ఫిర్యాదుపై దాఖలైంది. ఇక తనకు కులం పేరుతో దూషించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో A1గా పట్టాభి, A2గా దొంతు చిన్న, ఇంకా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈ ఘర్షణలకు సంబంధించి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. పట్టాభి స్పందిస్తూ తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపారు. తోటవల్లూరు పిఎస్లో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని వెల్లడించారు. పిఎస్లో అడుగు పెట్టేసరికి అక్కడంతా చీకటిగా ఉందని తెలిపారు. ముసుగు వేసుకుని 3 వ్యక్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తనను వేరే గదిలోకి ఈడ్చుకు వెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని పట్టాభి వివరించారు. అరికాళ్లు, అరచేతులపై తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తికి తెలిపారు. వాదనలు విన్న అనంతరం పట్టాభి తదితరులకు 2 వారాల రిమాండ్ విధించారు. పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఓకే అనిల్ ఫోన్ అనకబెట్టి ఫోన్ అన్న ఇటు తన రాజకీయ భవిష్యత్తుపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టతనిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తన ఆలోచన విధానాన్ని ఇప్పటికే స్పష్టం చేశానన్నారు. ఏదైనా పార్టీ తన ఆలోచన విధానం నచ్చి వస్తే వారితో చర్చలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మన ఎన్నికల వ్యవస్థలో ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. కాగా గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లక్ష్మీనారాయణ వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ పార్టీకి గుడ్ బై చెప్పి సామాజిక సేవ చేయడం, రైతులకు అండగా నిలవడమే లక్ష్యంగా ముందుకెళ్తానని ప్రకటించారు. కానీ మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయంగా అడుగు వేయాలని దృష్టి సారించారు. అయితే ఈసారి లక్ష్మీనారాయణ ఏ పార్టీ నుంచి బరిలోకి నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మన రాష్ట్రంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ కోసం నోటిఫికేషన్ ప్రభుత్వం ఇష్యూ చేయడం జరిగింది. అది నవంబర్ 28న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత చాలామంది యువతరం మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వీటికి వెళ్ళడానికి మాకు ఆర్థిక స్తోమత లేదు, అందువల్ల ఫౌండేషన్ తరపున ఏమైనా చేయగలరా అని చెప్పేసి అడిగినప్పుడు మేము ఇండియన్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ IACE సంస్థ శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే అంగీకరించి మనం ఒక టెస్ట్ ఒకటి పెడదాం సార్,
ఆ టెస్ట్ పెట్టిన తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళలో ఒక 1000 మందికి మనం ఉచితంగా మనం కోచింగ్ ఇద్దామని చెప్పేసి ఆయన నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఆ విషయాలు మీరు బాగా కవర్ చేశారు. దానివల్ల అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళు డిసెంబర్ 11న ఈ ట్రైనింగ్ మొదలు పెట్టడం జరిగింది. డిసెంబర్ 11న ట్రైనింగ్ మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక పరీక్ష ఒకటి మేము కండక్ట్ చేసి అందులో 1000 మందిని తీసుకున్నామని మీకు తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చేసి డిసెంబర్ 22న ఎగ్జామ్ పెట్టడం జరిగింది. జనవరి 22న పెట్టడం జరిగింది. దాని రిజల్ట్ వచ్చేసి 5th ఫిబ్రవరిన ఇవ్వడం జరిగింది. మొత్తం మీరు రాష్ట్రంలో చూసుకుంటే 4,59,182 మంది విద్యార్థులు ఈ పరీక్షలో వాళ్ళు కూర్చున్నారు. దానిలో ఈ పరీక్షలో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. అంటే మీరు పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 20.7% మాత్రమే క్వాలిఫై అయ్యారు. అదే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ట్రాక్టర్ టైర్ పేలి అన్వర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పంక్చర్ దుకాణంలో అన్వర్ పనిచేస్తున్నాడు. అన్వర్ది కైకలూరు గ్రామం. ట్రాక్టర్ టైర్లో గాలి నింపాలని ఓ కస్టమర్ కోరాడు. అయితే ట్రాక్టర్ టైర్లో గాలి నింపే సమయంలో ప్రమాదవశాత్తు టైర్ పేలింది. దీంతో టైర్ బలంగా అన్వర్ను తాకింది. ఈ ఘటనలో అన్వర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆహార భద్రత, జీవన వైవిధ్యం, సన్న చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్ట భూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్ట భూముల మెరుగుపరిచే అంశంపై ఇక్రిషాట్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్, ఇక్రిషాట్ డీజీ డాక్టర్ జాక్వెలిన్ హ్యూగ్స్, ఇక్రిషాట్ డీడీజీ డాక్టర్ అరవింద్ కుమార్ మరియు వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ పరిస్థితులలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు మెట్ట భూముల పరిస్థితిని మెరుగుపరిచి సుస్థిర వ్యవసాయానికి దారులు వేయాలన్నారు. My warm greetings to Ramesh Chandji, Niti Aayog member. Also agreed, Linvi, Majli, Zibanda, Chair, CGIAR, the consortium of International Agriculture Research Centers, Systems Board, and other dignitaries, delegates, and to the gathering of this conference. Indeed, this conference on transforming drylands is the need of the hour for the present day agriculture, since drylands contribute more than 50% of the world's food production. As you all aware, drylands cover 40% of the Earth's land surface and typically refer to the arid, semi-arid and dry subhumid areas. If we look at the dryland agriculture under the changing climate perspective, there seems to be an impending threat to food security, biodiversity, and the livelihoods of small and marginal farmers. So there is every need to comprehensively evaluate the present research and its applications for the సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క పాల్గొన్నారు. గోవిందరావుపేట మండల కేంద్రంలోని కాకతీయ కమ్మ సేవా సంఘంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపూత్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సంత్ సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్త అని, సమాజంలో ఉన్న అవినీతిని అహింసాయుతంగా ఎదుర్కొంటూ విలువలను పాటించినటువంటి మహనీయుడని
అని కొనియాడారు. బ్రతికినంత కాలం ఆస్తుల కొరకు కాకుండా నైతిక విలువలతో బ్రతకాలి అని సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను చదివితే ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్నారు. జై సేవాలాల్ మహారాజ్ కి. ఈరోజు గోవిందరాపేట మండల కేంద్రంలో స్థానిక గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన మరి ఎల్ఎస్పీ సేవాలాల్ గారి యొక్క జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకున్న సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనకు ఎప్పుడో 280 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి 84 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి మరి మహనీయుడు ఈరోజు మనందరికీ ఆదర్శం. మనం భూమి మీద పుట్టి ఏం తిన్నాం ఏం సంపాదించడం అనే కంటే మనం ఎలాంటి జీవితాన్ని జీవించడం, ఎవరి కోసం జీవించడం, ఏ వర్గాలను మనం మంచి చేయడం కోసం చేసినాం అనేదే వారు సేవాలాల్ మహారాజ్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప విలువలతో కూడుకున్నటువంటి శాంతియుత జీవనాన్ని జీవించి అనేక మంచి సూచనలు, మార్గాలు, హితబోధలు చేసి ఈరోజు మన అందరికీ కూడా ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఉత్సవాలు మండలాలలో, గ్రామాలలో, జిల్లాలలో మరి గత కొంతకాలంగా జరుపుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా మన పూర్వీకులు మన కోసం ఏం చేసిరు అనేటువంటి విషయాన్ని కూడా మనము మన సమాజాలకు నేర్పించాలి. వాళ్ళ విలువలతో కూడుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తేనే సమాజంలో మరి అంతరాలు లేకుండా, అవాంతరాలు లేకుండా, అలజడి లేకుండా శాంతియుత జీవనం అనేది ఉంటుంది. వారు చెప్పినటువంటి హితబోధ మాత్రం అందరికీ అహింసాయుతమైనటువంటి, హింస లేకుండా శాంతి మార్గంలో జీవించి అందరినీ ప్రేమించు అనేటువంటి మార్గాన్ని చూపించినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. కాబట్టి అందరం కూడా ఘనంగా ఈ ఉత్సవాలను ఈ వారం మొత్తం కూడా నిర్వహించుకోవాలని పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై సేవాలాల్ మహారాజ్, జై సేవాలాల్ మహారాజ్. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని 8వ వార్డులో సమస్యలు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్ కల్లెడ సునీత, బీజేపీ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వార్డులో సమస్యలు తీర్చాలని కాలనీవాసులు తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలపై సంబంధిత మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా వ్రాసి ఇచ్చిన సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. సమస్యలు తీర్చాలని అధికారులను కోరితే తమను అవమానిస్తున్నారని, ఈ విషయంపై మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. వార్డు ప్రజలచే ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి సమస్యలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోని అధికార యంత్రాంగం తీరు పట్ల మరీ ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఈరోజు మనం చూస్తున్నాము మా వార్డులో ఉన్నటువంటి సమస్య అధికారుల యొక్క నిర్లక్ష్యంతో నా యొక్క వార్డులో మేము చాలా సమస్యలకు గురవుతున్నాం. ఎందుకంటే గత 3 నెలల నుంచి మేము సమస్యల గురించి మున్సిపల్ ఆఫీస్ లోపల ఎన్ని మార్లు చెప్పుకున్నా కానీ సమస్యను ఇలా స్పందించకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క మోరే అనేటువంటిది కూల్పేసేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలతోటి సమస్య మాకు వస్తున్నది. వార్డు ప్రజలు అంటున్నారు ఇక్కడ నూతన కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి యొక్క వాళ్ళతోటి మేమేదో లాలూచిపడి వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బుకు ఆశపడా ఏది ఆశపడే మీరు ఇటువంటి మూలను అన్యాక్రాంతం చేసేటువంటి విధంగా మీరు చూతురని చెప్పేసి ప్రజలతోటి చాలా ఇబ్బందులకు, చాలా మాటలకు మేము గురి కావాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఈరోజు ఒక వార్డు కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి మేము సమస్య పైన స్పందించి సమస్య ఉందని చెప్పేసి కంప్లైంట్ వేసినా కానీ మీరు కాదు మీ యొక్క వార్డు ప్రజలు ఇస్తేనే మేము సమస్య స్వీకరిస్తామని చెప్పేసి అంటే ఈరోజు వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ ఎందుకు ఈ యొక్క పరిస్థితి లోపల ఈ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ అనేటువంటి మనిషికి విలువ లేనప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమస్యను పట్టించుకున్నప్పుడు మా పరిస్థితి ఎవరికి మరి వివరించుకోవాలనో మరి బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం.
మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలోని మండల స్థాయి బీసీ ముఖ్య నాయకుల సమావేశం విఎస్ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చట్టసభలలో బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు 50% రిజర్వేషన్ల కల్పనపై కేంద్రంపై పాలకులు ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 42 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్లోని బీసీల సంక్షేమానికి కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. ఆయన సంఘంలో నేను పట్టణ యువజన సంఘం సంక్షేమ సంఘం నుంచి రాష్ట్ర కార్యదర్శి నా పేరు ముసిపట్ల లక్ష్మీనారాయణ. నాకు జగిత్యాల నాకు ఎలాంటి రాజకీయ పని లేదు. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. నాకు కాదు. నేను ఒకటే లీడర్లను తయారు చేయాలి. నా కాన్సెప్ట్ గ్రామంలో లీడర్లు తయారు చేయాలి, మండలంలో లీడర్ తయారు చేయాలి, జిల్లాల లీడర్లు తయారు చేయాలి, రాష్ట్రంలో లీడర్ తయారు చేయాలి. చాలామంది పిల్లలు చాలా విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు శ్రీపతి రామేశ్వర ఒకటే వకలాట వాళ్ళ కోసం హైదరాబాద్ ప్రాపర్టీ ఆర్కృష్ణ దగ్గర మామూలు కార్యకర్త. ఆయన హైదరాబాద్ విజయనగరంలో ఒక మీ సేవ చేస్తుంటారు. అనంతరం తిరుపతి లేకుండా ఢిల్లీ పోయినప్పుడు కొన్ని వందల సార్లు ఢిల్లీ పోయి మినిస్టర్లు, రాష్ట్రపతులు, పత్రాలు వచ్చి ఇవాళ ఆయనకు ఆ స్థాయి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అంటే బీసీల గురించి మాట్లాడితేనే కదా వచ్చింది. బీసీల గురించి బీసీ వాయిస్ ఇస్తేనే కదా. ఇలా రాజశేఖర రెడ్డి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఇవాళ చంద్రశేఖర్ రావు ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చింది. ఆషామాషి కాదు, చిన్న విషయం కాదు. ఓకే, మనకు అలంకరణ పరంగా విశ్వవిద్యాలయం ఇవాళ రాయచంద్ర కోటి ఇచ్చింది. వాళ్ళకి ఏదో ఇస్తారు, మొత్తం ఉన్నాయని వాళ్ళకే నలుగుతాయి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే నేను బీసీ బిడ్డలకు, నా బీసీ టైగర్లకు రాయకల్ జగిత్యాల జిల్లా రాయకల్ మండలాన్ని ప్రప్రథమంగా ఎన్నుకున్న తమ్ముడు సాయిరాజుకు, సతీష్కు కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేష్ కు, రమేష్ కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు చేద్దామన్నా ఏదైనా చేద్దామని వాళ్ళిద్దరి సంకల్పము అనగా దగ్గర తీసుకోవడం జరుగుతుందన్న. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో అంబేద్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్ పోటీలను బీజేపీ నాయకులు సురభి నవీన్ రావు ప్రారంభించారు. ఈ పోటీలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు ఏలేటి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ నెల 25, 26 తేదీలలో హన్మకొండలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు పంపనున్నారు. స్టేట్ అయినా నేషనల్ ఏషియన్ గేమ్స్ ఉంది. ఇది 8 ఏషియన్ సెలెక్ట్ అయితే 18 years. మనం
మెట్పల్లి టౌన్లో జగిత్యాల డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అథ్లెటిక్స్ కాంపిటీషన్కి వచ్చిన అందరికీ ఆల్ పార్టిసిపెంట్స్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. వెదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు గెలుస్తారా ఓడుతారా అన్నది పక్కన పెట్టండి, బాగా అందరూ ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ దిస్ డే. స్పోర్ట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. చాలామంది సక్సెస్ఫుల్ స్పోర్ట్స్ పర్సన్స్ మీరు ఆదర్శంగా తీసుకుంటారని నాకు తెలుసు. యూ కెన్ బీ సక్సెస్ఫుల్ నాట్ జస్ట్ బై స్పోర్ట్స్ మేక్స్ యూ షార్ప్, మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలందరూ కూడా ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour గేమ్స్ మీద స్పోర్ట్స్ మీద స్పెండ్ చేయాల్సిందే ప్రతి స్కూల్లో. ఇట్ హ్యాస్ టు బికమ్ హ్యాబిట్. మీరు అందరు నాకు తెలిసి ఎవరో ఫోర్స్ చేస్తే వచ్చిన వాళ్ళకి లేదు. ఐ థింక్ యూ ఎంజాయ్ స్పోర్ట్స్ కాబట్టి వచ్చినారు. నేను ఒక అథ్లీట్ని, బాస్కెట్బాల్ ప్లేయర్ని, యూనివర్సిటీ లెవెల్ ఆడినాను. నేను ఎక్కువ సమయం స్పోర్ట్స్ ఫీల్డ్ మీద ఉండేటోని. తిరుపతి పుణ్యక్షేత్రం ఆవిర్భవించిన దినోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీ శుక్రవారం తిరుపతి నగరానికి పుట్టినరోజు కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరుపుకుందామని తిరుపతి శాసనసభ సభ్యులు, మానవ వికాస వేదిక గౌరవ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, మానవ వికాస వేదిక కన్వీనర్లు శైలకుమార్, సాకం నాగరాజు, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కే బాబులతో కలిసి మానవ వికాస వేదిక గౌరవ అధ్యక్షులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, పుట్టినరోజు జరుపుకోవడం అన్నది మనిషికే కాదు నగరానికి కూడా చాలా అవసరమని, అందులోనూ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి పాదపీఠ నగరంగా వెలసిన మన తిరుపతి మరింత ప్రత్యేకమని తెలియజేస్తూ, మన నగర జన్మదినాన్ని అందరం కలిసి అత్యంత వైభవంగా జరుపుకుందామన్నారు. సౌమ్యనామ సంవత్సరం పాల్గొన పౌర్ణమి ఉత్తర నక్షత్ర సోమవారం ఫిబ్రవరి 24వ తేదీ 1130వ సంవత్సరం తిరుపతి నగరం ఆవిర్భవించిందన్నారు. భగవద్ రామానుజాచార్యుల వారు తిరుపతిలోని ఆ రోజున శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు రూపొందించి 4 మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని, అదే మన నగర జన్మదిన విశిష్టతమన్నారు. రామానుజుల రాక పూర్వం తిరుపతి పట్టణం లేదని, శ్రీవారి ఉత్సవాలన్నీ తిరుచానూరులోనే జరిగేవన్నారు. ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయని, అవి కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నాయని, కానీ నగర అంకురార్పణ జరిగిన ఖచ్చితమైన తేదీ ఏ నగరానికి లేదని చెబుతూ ఒక్క తిరుపతికి మాత్రమే ఖచ్చితమైనటువంటి ప్రారంభ తేదీ ఉందన్నారు. పోయినసారి కంటే బాగా జరగాలి. ఆ తర్వాత మీ తర్వాత వాళ్ళు అందుకొని నడిపించాలి. పాంప్లెట్ పట్టుకోండి సార్. అది కానీ ఒక్క వెంకటేశ్వరుని నిలయమైన మన తిరుపతికి మాత్రమే పుట్టినరోజు సొంతం. ఎన్నో మహానగరాలు వచ్చాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, ఉన్నాయి. మెసొపటోమియాలో నిబ్బర్ కావచ్చు, బాబిలోనియా కావచ్చు, కాన్స్టాంటినోపుల్ కావచ్చు, ఏథెన్స్ కావచ్చు, రోమ్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, లండన్ కావచ్చు, హరప్ప, మొహంజదారో, ఇలా అనేక పట్టణాలు విరాజిల్లిన, అందులో కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్న ఆ నగరాలకు దేనికి లేనటువంటి ప్రాశస్తి మన తిరుపతి సొంతం. తిరుపతి 24/2/1130 సంవత్సరాన జగద్గురు అయినటువంటి రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ ఊరికి శంకుస్థాపన చేయటం జరిగింది.
రామానుజాచార్యుల వారు రాజ్యాంగమైన పదవికి భిన్నంగా ఏయూ వీసీ వ్యవహరిస్తున్నారని సిపిఎం నేత లోకనాథం అన్నారు. ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సమావేశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై వీసీ రిజిస్ట్రార్ను రీకాల్ చేసి వాస్తవాలపై నిగ్గు తేల్చాలని, ఏళ్ల చరిత్ర ఉన్న ఏయూకి ఉన్న విశిష్టతను వీసీ భంగం కలిగిస్తున్నారని, వీసీగా వచ్చిన తర్వాత ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తికి వీసీగా ఉండే అర్హత ఉందా అని ప్రశ్నించిన ఆయన రాజకీయంగా కొన్ని నియామకాలు జరిగాయని చెప్పారు. ఎన్నికలు ప్రారంభం నుండి జిల్లా అధికార యంత్రాంగానికి మేము కంప్లైంట్ చేస్తే జిల్లా అధికారి ఎక్కడ నియమ నిబంధనలు పాటించట్లేదు, ఎన్నికల కోడ్ని అడుగడుగున ఎమ్మెల్సీ ఎన్నికల ప్రారంభం నుండి వైఎస్ఆర్ పార్టీ అధికార దుర్వినియోగం అనేది చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైనది. ఎన్నికల కమిషను నిబంధనలు అనేక ఉన్నాయి, దాన్ని అమలు చేయాల్సింది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికార పార్టీ ఆ రకంగా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేయటం జరిగింది. నిన్న జరిగిన సంఘటన అనేది రాజ్యాంగానికి ఎన్నికల నిబంధనలకి భిన్నమైన పద్ధతిలో వ్యవహారం చేశారు. గతం నుండి ఇక్కడున్న వీసీ గారు రాజ్యాంగ పదవిలో ఉండి పరిరక్షించాల్సిన పరిస్థితి నుండి భిన్నంగా వ్యవహరించడం అనేది జరుగుతూ ఉంది. నిన్న మనందరికీ తెలుసు, అకాడమిక్ సెషన్కి సంబంధించిన విషయాలన్నీ చర్చిస్తామని చెప్పి ఒక ప్రైవేటు హోటల్లో మీటింగ్ పెట్టి వీసీ గారే దానికి బాధ్యత తీసుకొని ఆ రకంగా అందరిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఇది జరిగినప్పుడు అకాడమిక్ సెషన్ అనుకునేటప్పుడు ఆయన యూనివర్సిటీలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేటు యాజమాన్యాలు ఉన్నారో యాజమాన్యాలకు సంబంధించిన బాగోగులు ఇవన్నీ అడగాలి, ఏవేవి సమస్యలు వస్తున్నాయని. ఆ రకంగా కాకుండా ఒక ప్రైవేటు హోటల్లో పెట్టడం దానికి సంబంధించిన దాంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అదే కాదు, ఎన్నికల నిబంధనల ప్రకారం ఈయన ఎన్నికల కోడ్ని పరిరక్షించాలి. నిన్న జరిగిన దాంట్లో ఎన్నికల కోడ్ని భిన్నంగా ఉల్లంఘించడమే కాకుండా దాన్ని నిలదీసిన తర్వాత కిచెన్ వైపు నుండి వెళ్ళిపోయారు అటు రిజిస్ట్రారు వీసీ. కాబట్టి వెంటనే వీసీ గారిని రిజిస్ట్రార్ని రీకాల్ చేయాలి. గతం నుండి కూడా ఈయన యూనివర్సిటీ మనందరూ తెలుసు, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఆంధ్ర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత పట్టాభిరామ్కు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని న్యాయమూర్తికి తెలిపిన పట్టాభి. తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ట్రాక్టర్ టైర్ పేలి వ్యక్తి మృతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మెట్ట భూములు మెరుగుపరిచే అంశంపై ఎక్రిషాట్లో అంతర్జాతీయ సదస్సు. మెట్ట భూముల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.